మేమందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి. అంటే ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ నైస్ మెసేజ్. అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. He has done a lot of hard work and all the team, even Roshan, amazing actor, and the way he has performed, I think Prati Talli, Prati Bidda, I mean like everybody in the country connects to such concept. Ala ani inka songs kuda anni chaala baagunnai. We are very happy actually. Anta manchi cinema andaru Swapna movies, Vaijayanti banner అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు. అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో, అప్పుడు మనం ఏం అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా, అది చాలా నైస్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు అస్. థ్యాంక్ యూ. చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఈజ్ వెరీ టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్, వెరీ గుడ్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇవాళ గుడ్, ఇట్స్ అ గుడ్ మూవీ. ఎలా అనిపించిందండి ఛాంపియన్ మూవీ? ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. మన రజాకార్ అప్పుడు తెలంగాణ ఎంత కొట్లాడిరో, ఎలా తీసిరో సినిమా, అది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మన తెలంగాణ లాంగ్వేజ్తో వచ్చింది. అంటే పాతకాలంలో అప్పుడు ఎలా కొట్లాడిరో, ఎలా ఫైట్ చేసిరు రజాకార్లతో, మన అంటే ఎంతమంది చనిపోయారు అన్నట్టే సినిమా చూసిరు. ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. మన రోషన్ గారు ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లి సందర్ తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ చేసిండు. మళ్ళీ హీరోయిన్ గారు కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇలా కష్టపడ్డారు. అంటే మనం ఈ సినిమా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది సినిమా, ఎందుకంటే అంత బాగుంది సినిమా. మనకు ఒక సినిమా ఒకటి లాంగ్వేజ్ కానీ మన తెలంగాణ కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక మంచి మెసేజ్ వస్తుంది సినిమా. ఇది రోషన్ గారికి పెళ్లి సందర్ తర్వాత అంటే ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చేసింది. ఆమె కూడా క్యారెక్టర్ చాలా బాగుంది, న్యాచురల్గా చేసింది. సింపుల్గా ఒక విలేజ్ ఎలా చేయాలో, విలేజ్ హీరోయిన్ వల్ల ఎలా అలా చేసింది. యాక్టింగ్ కూడా ఒక డిఫరెంట్గా చేసింది. అంటే ఇదేంటంటే అప్పట్లో రజాకార్ వాళ్ళు మన తెలంగాణలో ఎలా పోట్లాడిరు అన్నట్టే చూపించారు. అంటే రియల్గానే అప్పుడు జమానా ఇంకా జమానాలు ఇలా కావచ్చు, ఎందుకంటే బుక్కులలో కూడా చదువుకున్నాం అప్పట్లో ఎలా ఉన్నదో, మా తెలంగాణ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయనేది చూపించారు. అదొక రియల్, అది ఆ మెసేజ్ మాత్రం మంచిగా చూపించిండు. కానీ రోషన్ గారికి ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి మూవీ, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేను చెప్తున్నా, సూపర్ మాటలు. సినిమా మాత్రం హైలైట్. హీరోయిన్ న్యాచురల్గా సింపుల్గా చేసింది యాక్టింగ్. ఎక్కువ ఒక పల్లెటూరు అమ్మాయి ఎలా చేయాలో, ఒక తెలంగాణ అమ్మాయి ఎలా చేయాలో అలానే యాక్టింగ్ చేసింది. చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. కంబ్యాక్ అని చెప్పొచ్చు హీరోయిన్ కూడా. అంటే ఒకటే చెప్తున్నా, ఒకటి ఏంటంటే సినిమా అర్థం చేసుకోవాలి. అంటే మనం అప్పటి వాళ్ళు తెలంగాణ కోసం ఎంతో పోరాడి ఎలా చనిపోయారో, యుద్ధం ఎలా చేసినారో సినిమా తీసిరు, అర్థం చేసుకోవాలి. అంటే ఇది కామెడీ కదా, ఒక లవ్ స్టోరీ, ఒకటి మన తెలంగాణ సంబంధించింది, ఒక రజాకాల్లో పోరాడిన సినిమా కాబట్టి అలాంటి సినిమానే. కానీ చాలా బాగుంది సినిమా, మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు. రోషన్ గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. హాయ్ సూపర్, చాలా హ్యాపీగా ఉందంటే 1.5 year షూట్ చేస్తూ ఫైనల్లీ చూస్తున్నాను. ఐ ఫీల్ సో గుడ్, సో ఎమోషనల్. ఎందుకంటే మాలాంటి ఆర్టిస్ట్కి ఇలాంటి పెద్ద మూవీ పడాలి అంటే డైరెక్టర్ మమ్మల్ని నమ్మాలి. వాళ్ళు నమ్మాలంటే ఎన్నో సినిమాలు మేము చేసి ఉండాలి. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఒక 12-15 yearsలో ఇంత పెద్ద రోల్ చేయడము. అండ్ మీరు చూసిండొచ్చు, నా లైఫ్ అంతా నేను విలన్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఒక టోటల్ మీరు చూసి సినిమాలో మొత్తం వినిపిస్తూనే ఉంటా, కనిపిస్తూనే ఉంటా. నేను లేకపోయినా నా ప్రెజెన్స్ ఉంటూనే ఉంటుంది. సో వెరీ హ్యాపీ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ ఫీల్ సో ఎమోషనల్ అండ్ గుడ్. యాక్చువల్లీ ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. థ్యాంక్ యూ. అయ్యో, he'll definitely rule the industry. He has very good patience. అసలు ఎప్పుడు కంప్లైంట్ చేయడు. వెరీ గుడ్ పర్సన్. అంటే అందరితో కలిసి ఉండడము. పాపం ఆయన కూడా మీరు చూస్తే గమనిస్తే ఆయన థియేటర్కి రావడం అనుకుంటూ వచ్చాడు. ఏమవుతుందో భయ్యా, ఈ వాజ్ జస్ట్ సేయింగ్ ఏమో భయ్యా ఏమవుతుందో. దట్ ఈస్ యాక్టర్కి హిట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. హిట్ మేము ఎంత పెద్ద రోల్ చేసినా హిట్ పడకపోతే ఎవ్వరు చూడరు. సో లక్కీగా ఇది కొట్టాము గట్టిగా. రోషన్ కానీ అందరం ఆల్ టైమ్, బికాస్ వీఆర్ సో మెనీ హీరోస్ ఇన్ ది మూవీ కదా. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక హీరో కనిపిస్తుంటాడు. సో ఐ ఫీల్ గుడ్ బికాస్ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్లో వైజయంతి బ్యానర్లో ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం ఐ ఫీల్ సో వండర్ఫుల్. అబ్సల్యూట్లీ. అరే రాసి పెట్టుకోండి, మీరు చూడండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి చూస్ ది మూవీస్. నెక్స్ట్ చూస్ చేసుకునే మూవీస్ చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. శ్రీకాంత్ మించి అయిపోతారండి లిటరల్లీ.
ఓ షీస్ క్యూట్. శ్రీకాంత్ అన్నను మించిన పేరు తెచ్చుకుంటాడు. శ్రీకాంత్ అన్న విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఇండస్ట్రీకి ఇంకొక సూపర్ స్టార్ని ఇచ్చాడు. హీరోయిన్ ఈస్ డామ్ క్యూట్. అరే వెరీ తెలుగు హృతిక్ ఇస్ డిఫరెంట్. అరే హృతిక్ ఇస్ డిఫరెంట్, రోషన్ ఇస్ డిఫరెంట్. హీ ఈస్ ఎ షైనింగ్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. రాసుకోండి. మ్యూజిక్ ఇస్ మేము సినిమా అట్రాక్ట్ చేసింది మ్యూజిక్తోని. గిరగిర సాంగ్ స్టార్ట్ అయింది, పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ అట్రాక్టెడ్. ఏదో ఉంది ఇందులో, ఫ్రేమ్స్ చూసారు, అరే ఏదో బాగుంది. రెండో పాట రిలీజ్ చేశారు ఫ్యామిలీది, అది బాగుంది. సో ఎవ్రీథింగ్ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ ఫస్ట్. సో ఫస్ట్ నుంచి పాజిటివిటీ వచ్చేసింది అండ్ సినిమా కూడా వర్కౌట్ అయింది. ఎమోషనల్ పార్ట్ అంతా కూడా అందరిని ఏడ్పించారు. లిటరల్గా నేనే ఏడ్చానండి. యాజ్ అన్ యాక్టర్ నేను ఏడుస్తానో కూర్చొని నేను ఈ మొండని నేను ఏడ్చాను, నన్ను ఏడిపించేశారు లోపల. ఓవరాల్ గా రేటింగ్ అంటే ఏం చెప్తారు? సూపర్. ఐ విల్ గో విత్ 4 out of 5. థ్యాంక్ యూ. చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది. తన ఒరిజినల్గా ఉన్నది, అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టోరీ ఉంది, చాలా బాగుంది. అంటే మ్యామ్ సినిమా హీరో ఎలా చేశాడు అంటే సెకండ్ సినిమా అనుకుంటా కదా, అతనికి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్ స్టోరీ అంతా హైదరాబాద్ బేస్ అంతా స్టోరీ హైదరాబాద్ మీదే ఉంది కాబట్టి చాలా బాగుంది. కానీ చాలా పెద్ద హీరోలు కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ లేదు ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం నేను కూడా ఇది చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు. మిగతా పర్ఫార్మెన్స్ ఎలా? అందరిది బాగుంది. ఓవరాల్ సినిమా మొత్తం నేను ఎప్పుడు జనరల్గా సినిమాలు ఎప్పుడు చూడను, కానీ ఇది ఫస్ట్ సినిమా. దీంట్లో మా అబ్బాయి కూడా వేశాడు కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఇద్దరి చాలా బాగుంది. హీరోయిన్ కూడా అసలు చాలా చాలా చక్కగా ఉంది. లాస్ట్ లో ఎమోషనల్ సీన్ గానీ నాకేం లేదు, చాలా చక్కగా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఇస్తాం, ఫుల్గా ఇస్తాను.